దశాబ్దాల కిందట జపాన్ లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరయ వారియర్స్ కున్న పవర్ తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్లీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడటానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. నేనెందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నాను? ఒక పిల్లికి ఆహారం అయిపోయి ఉండేవాణ్ణి. ఇప్పుడు చేప అనే ఆలోచన నా మనసులోకి రావట్లేదు. నో నో నో! హలో, సిటీ సెంటర్ మీద మూకర్స్ దాడి చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్తున్నాం. వెంటనే బయలుదేరు. ఆంటోనియో, వినిపిస్తుందా? నేను వస్తున్నాను. ఇదే ఇంకా ఆఖరి యుద్ధం. వెళ్ళొచ్చేస్తాను. స్పిన్ ఫోర్, బ్లేజింగ్ స్ట్రైక్. ఇంకా ఉన్నారు. డ్యూడ్, వీళ్ళకంత సీన్ లేదు. వీళ్ళ పని అయిపోతుంది. ఇంకా డైలాగ్ ఆపి ఫైటింగ్ చేద్దాం. గోగో సమురాయ్, గోల్డ్ పవర్. బ్లేడ్ రాలేదేంటి? ఆంటోనియో, ఏమైంది? నా వల్ల కాదు. ఆంటోనియో, ఐఎమ్ సారీ గాయ్స్, ఇంకా నా వల్ల కావట్లేదు. మియా, మైక్, కెవిన్, ఎమిలీ, ఆంటోనియో. Go Power Rangers! Go Power Rangers! Rangers కలిసారు. Samurai Pariki. Go Power Rangers! Go Power Rangers! Rangers కలిసారు. Samurai Pariki. హే, ఇంతకీ ఆంటోనియోకి ఏమైంది? నేను నమ్మలేకపోతున్నాను. ముందు వీళ్ళ గురించి ఆలోచిద్దాం. మన పవర్ ఏంటో చూపిద్దాం. హే ఆంటోనియో, నీకేం కాలేదుగా? ఆంటోనియో, నువ్వు బానే ఉన్నావా? ఏమైంది? నన్ను క్షమించండి ఫ్రెండ్స్. సర్లే కానీ నీ బ్లేడ్ తీసుకో. వద్దు వద్దు, దాన్ని నా దగ్గర తీసుకురావద్దు. నేను బెరాక్ కూడా బ్లేడ్ తాకలేను. దాన్ని చూస్తుంటే నాకు చేపే గుర్తొస్తుంది. ఏమన్నావు? చేప. కానీ ఆంటోనియో పెరిగింది ఒక చేపల దుకాణంలోనే. తను చేపలు పట్టని రోజే ఉండదు. ఇప్పుడు సడన్ గా వాటిని చూసి భయపడుతున్నాడా? మీరంతా జోక్ చేస్తున్నారు కదా. మేము చెప్తుంది నిజమే జీ. ఆ నైలాక్ మనందరి ఆత్మల్ని వస్తువులకు పంపినప్పుడు ఆంటోనియో ఆత్మ ఒక చేపలోకి వెళ్ళింది. కొంచెం ఉంటే మన పక్కింటి పిల్లి ఆంటోనియోని తినేసి ఉండేది. ఆంటోనియో ఇప్పుడు చేపల్ని ముట్టుకోవడానికే భయపడుతున్నాడు. నిజంగానా? మ్, అంతా అయిపోయింది. గోల్డ్ రేంజర్ ఆంటోనియో ఇంక చరిత్రలో కలిసిపోయాడు. ఏంటి? ద గోల్డెన్ రేంజర్ ఆంటోనియో లేడా? హా, సరే చూడు, నిన్నేం తెలియదు కదా, సో జరిగింది మర్చిపో. కరెక్ట్ గా చెప్పాడు. ఇంతకు ముందే నీ అంతటి నువ్వే సమురాయి అయ్యావు. నువ్వు జరిగిందంతా మర్చిపో. అవును, అద్భుతమైన జ్ఞానాన్ని ఉపయోగించి బ్లాక్ బాక్స్ ని రెడీ చేసిన వాడివి. కొంచెం ధైర్యం చేసుకుని నీ భయాలు పోగొట్టుకోలేవా? మీకు అర్థం కావట్లేదు. నన్ను పిల్లి తినేసి ఉండేది బతుకుండగానే. ఆవేశపడకు, అలా జరగలేదు కదా. ఏం చెప్పినా వినడు. నిజంగానే వీడికి మతిపోయింది. నేను చేపలకి భయపడే మత్స్యకారుణ్ణి. బెరాకోడు బ్లేడ్ ఇంకా ఉపయోగించలేను.
ఇంకా నేను గోల్డ్ రేంజర్గా ఉండలేను. ఈ బూగర్స్ అంతా ఎవరు ఓ అంతరాయానికి చింతిస్తున్నాను. వాళ్ళని నేనే పంపిస్తున్నాను. అసలు నువ్వెవరు? మీరు నా గురించి వినే ఉంటారు. కొద్ది రోజుల క్రితం నా సేవకుడి ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. ఓ స్విచ్ బేస్డ్ కదా? అవును. అంటే నువ్వేనా వాడిని పంపింది? వాడు చెప్పిన ఆ గొప్ప రాక్షసుడు నువ్వేనా? నా గురించి ఇంకొంచెం వివరంగా చెప్తాను. మాస్టర్ శాంటర్డ్, నా పేరు సెరేటర్. ఇక నుంచి నేను మీ సేవకుడిని. ఎన్నో సంవత్సరాలు నేను శాంజు నది ఆఘాతంలోనే గడిపాను. బలహీనుడుగా, పనికిరాని వాడిగా ఒక నైలాగ్ ఎప్పటికీ కొనసాగలేడు. తారాస్థాయికి చేరిన మీ శక్తి వల్ల నేను కూడా ఇంత శక్తివంతుడనయ్యాను. మాస్టర్ శాంటర్డ్. మాస్టర్ శాంటర్డ్, భూలోకంలో నైలాక్ వరద పొంగిస్తానని నేను మీకు మాటిస్తున్నాను. అక్కడ అల్లకల్లోలం సృష్టిస్తాను మాస్టర్. చూడు, నువ్వెంతో గొప్పవాడినని అనుకోవచ్చు, కానీ ఇంకోసారి ఆలోచించు. నువ్వు నన్ను ఎందుకు ఆపలేదు? నేను ఆపగలిగే వాడినే కానీ మీ పట్ల నా విశ్వాసాన్ని ఇంకెలా చూపించుకోగలను? మీ సైనికుడిగా ఆ మానవుల ప్రపంచానికి నన్ను పంపించంటే భయంతో పరుగులు తీసి ఆ మనుషుల అరుపులు మిమ్మల్ని చేరేలోపే విజయాన్ని మీ పాదాల చెంతకు చేరుస్తాను. జరగపోయేది తలుచుకుంటేనే ఆనందం నాకు పొంగుకొస్తుంది. ఒక్కడిని కూడా మిగలనివ్వను. సరే వెళ్ళు, కానీ నువ్వు చెప్పినట్టు జరగకపోతే మాత్రం. ఆంటోనియో, నేను ఇలా చూస్తూ ఊరుకోలేము. మా అందరిలోనూ భయాలుంటాయి. నీ భయాన్ని ఎలా పోగొట్టాలో మేము చెప్తాం. దాని పేరు అవర్షన్ థెరపీ. అలా చూడు, జైడెన్ స్పైడర్స్ పట్ల ఉన్న భయాన్ని పోగొట్టుకుంటున్నాడు. అవును, నాకు అవంటే భయం లేదు. చూసారా, ఒక సామరా ఎటువంటి భయాన్ని ఎన్నో దూరం చేసుకోగలడు. మన మైక్కి ఎక్కడైనా ఇరుగ్గా ఉంటే నచ్చదు. వెళ్దామా? ఇందులోకా? ఇంకేదైనా ఉంటే చూడొచ్చుగా. భయపడకు మైక్. నాకైతే ఇది అంత మంచి ఐడియాలా అనిపించడం లేదు. మన యాంటోనియో కోసం. హెల్ప్. ఇంకొకటి చూపిస్తాను. మియాకి కూడా ఒకటంటే చాలా భయం. కప్పలంటే మియాకి ఒళ్ళంతా పాకినట్టు ఉంటుంది. ఇప్పుడు దీనికో ముద్దిస్తే మహారాజులా మారిపోతుంది కదా. కమ్ ఆన్ మియా, నువ్వు దీన్ని చేయగలవు. చూసావా? అంకుల్ పల్క్, ఇంకెంతసేపు ఇలా ప్రాక్టీస్ చేయాలి? మనం ఈ సమర యుద్ధ విన్యాసాలన్నీ పూర్తిగా నేర్చుకునే వరకు. అంటే ఇంకా 10 నిమిషాలా? వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ ని పిలవాలి. ఏం మాట్లాడుతున్నావు స్పైక్? గొప్ప సమురాయ్ అవ్వాలనుకునే మనం ఈ చెట్టు మీద ఉన్న పిల్లిని కాపాడాలి. ఇప్పుడు చూడు. కమాన్. నా కాలు కింద చేతి. అంకుల్ పల్క్, మనం చాలా పైకి ఎక్కేసాం. హే ఇలా రా 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 రా. హే ఏ బుజ్జి పిల్లి, రా 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 రా. ఆంటోనియో, చూడు, నువ్వు కొన్ని వేల చేపలు పట్టినడివి. అలాంటిది ఇప్పుడు నీ ముందు ఒక చేపే ఉంది.
సరే, నిజమైన భయం ఏంటో చెప్పనా? మియా వండింది గిందులో ఉంది. చూడు, నేను దీన్ని తినడానికి కూడా రెడీ. నువ్వు ఆ చేపని టచ్ చేస్తే ఏం చేసినా కలిసి చేస్తాం కదా. 1 2 3. నా వల్ల కాదు. నగరం చివర్లో అడవుల దగ్గర ఉన్నారు. రండి వెళ్దాం. దీన్ని మాత్రం ముట్టుకోకు. నేను ఇంకెందుకు పనికిరాను. అంతా అయిపోయింది. నన్ను క్షమించండి మెంటర్. నేను వాళ్ళతో వెళ్ళలేను. ఇంకా నా వల్ల కాదు. ఏమో నిజమేమో, కానీ వాళ్ళు వచ్చేలోపు నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? నేను నీ క్లాజ్ ఆర్ట్ ఇచ్చాను, దానికి నువ్వు ప్రాణం పోసావు. దీన్ని చూడు, ఇదే లైజ్ ఆర్ట్. ఎంతో పురాతనమైంది. శతాబ్దాలు తరబడి ఎంతో మంది సమరాయులు ప్రయత్నించినా దీన్ని ఉపయోగించలేకపోయారు. నీకున్న సింబల్ పవర్ లైట్తో నువ్వు చరిత్ర సృష్టించగలవు. ఓకే, ప్రయత్నిస్తాను. స్పిట్ ఫ్యాంగ్స్, ఇటు తిరిగి చూడండి మీ మరణాన్ని. సామురాయ్ సార్. సామురాయ్ రేంజర్ రెడీ. సామురాయ్ రేంజర్ రెడీ. సామురాయ్ రేంజర్ రెడీ. Samurai Ranger, ready! Samurai Ranger, ready! Samurai forever. అక్కడ ఏం జరిగింది? ఇదొక దొంగ దెబ్బ. వాళ్ళని కూడా చంపినట్టుంది. అవును. అయితే మీరే అన్న మాట. ఈ తరానికి సామురాయ్ పవర్ రేంజర్స్ చూడడానికి ఎంతో బాగుంది. నన్ను పరిచయం చేసుకుని బట్టి. నా పేరు సెరేటర్. మాస్టర్ స్టాండర్డ్ ఈ భూలోకాన్ని నాశనం చేయడానికి వదిలిన ఒక కొత్త బాణాన్ని నేను ఈ దుర్భర ప్రపంచంలోకి అడుగుపెట్టి ఎన్నో యుగాలు అయ్యింది. మీ భూలోకపు పునాదుల్ని సైతం పెకిలించడానికి మళ్ళీ వచ్చాను. అదేదో ముందు మీతోనే మొదలు పెడితే ఎలా ఉందంటారు? వీడు చాలా దుర్మార్గంగా ఉన్నాడు. అందరూ సిద్ధంగా ఉండండి. నేను ఇంక యుద్ధం చేయలేకపోవచ్చు, కానీ నా టీం కోసం ఏదో ఒకటి చేయాలి. ఈ లైట్ జోన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాను. ఇది నా టీం కోసం చేసి తీరుతాను. రండి పిల్లలు. ఇలాంటి యుద్ధం చేసి చాలా కాలం అయ్యింది. ఆనందంగా ఉంది నాకు. ఇక నువ్వు అయిపోయావు. ముందు నువ్వు కిందికి దిగు చూస్తావి. ఆడపిల్లని కాపాడడానికి వచ్చిన బొగాడా. ఇప్పుడు నేనెవరు కాపాడతారా? ఎవరినో వెతుకుతున్నట్టున్నావు రైజర్. అంతేనా, ఇంకేమైనా చేస్తారా? ఇంతేనా, ఇంకేమైనా మిగిలారా? Jaden! మంచి ఐడియా. Fire Smasher. Cannon Blast Mode. ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు మీ పూర్తి శక్తినంతా ఉపయోగించాను. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను.
ఇప్పుడు నా శక్తి మొత్తానికి ఉపయోగిస్తే ఎలా ఉంటుందో చూడండి యా! మీరు మరి ఇంత బలహీనులా? నేను మీ గురించి అనవసరంగా ఎంతో గొప్పగా ఊహించుకున్నానన్నమాట. సింబల్ పవర్ లైట్. యాంటోనియో, టీం పెద్ద కష్టంలో ఉంది, నువ్వు వెంటనే వెళ్ళాలి. నా వల్ల కాదు. నాలో భయాలు ఇంకా అలానే ఉన్నాయి. ఆహా, బహుశా మీకు ఒక పెద్ద పరీక్ష పెడితే ఇంకా బాగా యుద్ధం చేస్తారేమో చూద్దాం. హ, కాసేపట్లో ఈ పరీక్ష ఫలితం ఎలా వస్తుందో తేలిపోతోంది. పపాయ్ రాక్స్, ఇది నా సృష్టి, నా విశ్వాస పాత్రుడు. నేను చెప్పినట్టు వినాశనాన్ని సృష్టించగల అత్యంత సమర్థుడు. ఇది మీకు నేను పెడుతున్న పరీక్ష. ఇందులో మీకు విజయమో వీర స్వర్గమో చూద్దాం ఎవరు పాస్ అవుతారు. ఈ నైలాక్ మనకు పరీక్ష పెట్టాలనుకుంటున్నాడు, కానీ ఈ పరీక్ష వాడికి అని తెలియజేయాలి. సూపర్ సామ్రాయ్ మోడ్. మీరు ఈ సెరేటర్ ని చూసుకోండి, ఈ తెల్ల ఎనిమిది నేను చూసుకుంటాను. అలాగే. ఎయిర్ స్ట్రైక్ కాంబినేషన్, బ్యాటిల్ వింగ్ మెగాజార్డ్, రెడీ ఫర్ బ్యాటిల్. ఏంటి పిల్లలు, మీకు కూడా ఆడుకోవాలని ఉందా? సరే అయితే నాకు ఇష్టమైన ఆట ఒకటి ఉంది. అయితే ఈ బంతాట నా గోలా పండించుకుందాం. యా డోర్స్ నా నుంచి విడిపోతున్నాయి. ఈ పేపర్ చాలా బలంగా ఉన్నాడు. సింబల్ పవర్ లైట్. కమాన్, ఇంకాసేపే. తన భయానికి ఇదే ఆఖరి రోజు కావాలి. మీరేంటి అప్పుడే ఓడిపోయారు? ఇక మీలో సత్తా లేదా రేంజర్స్? అయితే ఇక ఆట ముగిస్తాను. క్షేమంగా వెళ్ళి ఇక రాకండి. నేను కూడా రావద్దా, సెరేటర్? ఎవరది? ఎవరది? మీ బాబు బంగారం ఒక కొత్త బొమ్మతో వచ్చాడు. నేను లేనని బాధపడుతున్నారా? ఆంటోనియో, నాకు తెలుసు నువ్వు వస్తావని. గుడ్ జాబ్ ఆంటోనియో. నిన్ను చూసి నేను భయపడతాననుకుంటున్నావా? మెరుపు లాంటి నన్ను, నా లైట్ జోన్ ని ఎవరు ఆపలేరు. ఇంత చిన్నది అంత పెద్దగా ఉన్న నిన్నేం చేస్తుందిలే అనుకోకు. నిజమా? నువ్వెంత చెప్పినా నాకు మాత్రం అది పాల క్యాన్ లాగే కనిపిస్తుంది. చూద్దాం దీనిని ఆపగలదేమో. ట్రై చేసి చూడు. యా! ఏంటి? లైట్ జోన్ బ్యాటర్ డిస్క్ స్కాటర్ షాట్. ఇక నీ బంధాన్ని ఒక దెబ్బతో ముగిస్తాను. ఓడిపోయి వెళ్తే మాస్టర్ స్టాండర్డ్ కూడా ఇలాగే కొడతాడు. నిన్ను తక్కువ అంచనా వేసి నేను చాలా తప్పు చేశాను. ఇప్పటికి తెలుసుకున్నావన్నమాట. ఈసారి ఖాళీ చేతులతో వెళ్తున్నాను. మళ్ళీ వచ్చి విజయాన్ని తీసుకెళ్తాను. అంతవరకు ఎదురు చూడండి. వీడి దృష్టి మరలింది. ఇదే మంచి సమయం. ఓకే గాయస్, అందరూ ఎలా ఉన్నారు? మీకేం కాలేదు కదా? ఈ కొత్త జోన్ నీకెక్కడిది? చెప్పాలంటే నీకు భయం పోయినట్టుంది. పోయింది, అంతా మెంటర్ వల్లే. అసలేం జరుగుతుంది? జైడెన్ ప్రమాదంలో ఉన్నాడు. రండి వెళ్దాం. మీరుండండి, ఇప్పుడు మీరు గాయపడి ఉన్నారు. దీనికి వదిలేయండి. ఏమంటున్నావు? గో లైట్ ఆన్ యాక్టివేట్. లైట్స్ ఆన్ మెగా మోడ్ పవర్.
వీడిని ఎలా అయినా ఆపాలి. సర్ప్రైజ్! ఫెంటాస్టిక్! ఆంటోనియో దాన్ని నువ్వే చేసావా? మెంటర్ దీన్ని ఎంతో కాలంగా దాచుంచారు. నాకు ఇచ్చి మళ్ళీ ఉపయోగపడేలా చేయమన్నారు. లైట్ మెగా సోడ్, దమ్ముంటే నాతో పోరాడు. తెలుసుకుందాం నువ్వో నేను. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు నా వంతు. లైట్ మెగా సోడ్, బ్లేజింగ్ స్ట్రైక్. లైట్ మెగా సోడ్, మెగా స్పిన్ అటాక్. ఇంకా ఈ ఏనుగుని అడుగుకి పంపేయాలి. నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? వావ్ సూపర్. వీళ్ళు అదరగొడుతున్నారు కదా. అవును. ఆసమ్. ఆల్ రైట్ లైట్ మెగా సోడ్, ఇంక నువ్వు బ్యాటిల్ డిస్క్ ఫైర్ చేయి. డిస్క్ స్టక్ అయినట్టుంది. జేడెన్ ఎగిరి ఒక తన్ను సరిగ్గా ఇక్కడ అక్కడ. యా మళ్ళీ స్టార్ట్ అయింది. బ్యాటిల్ డిస్క్ అటాక్. వాడిని ఇంకా లేవకుండా చేసాయి. నాకు తెలుసు నువ్వు చేయగలవని. స్కాటర్ షాట్. సమురై బ్లేడ్. విజయం మనదే. యా యా. చూసావా దాన్ని? టీమ్ లోకి స్వాగతం లైట్ జోడ్. అయితే ఇక నీకు చేపలంటే అసలు భయం లేదనమాట. అవును, నా భయం బయటికి పోవడమే కాదు, లైట్ జోడ్ మన టీంలో కూడా రావడం జరిగింది. ముందు అసలు విషయం చెప్పు. నీ భయాన్ని ఎలా పోగొట్టుకున్నావు? చేపలు చూస్తే నోరూరాలు గాని నీలో భయం ఊరకూడదు. చూసావా, ఇప్పుడు నీలో భయం పోయింది. వెళ్ళి నీ టీంతో కలు. ఇలా మెంటర్ నా గుండెల్లో ధైర్యాన్ని నింపాడు. Yes, చాలు please. కూడా ఇవ్వు.